చాలామంది గ్లిమ్స్ వస్తది. లేకపోతే చిన్న ఏదన్నా ఒక 1 మినిట్ అంటే చాలా ఎక్కువ అనుకోండి. ఒక 20 సెకండ్ల వీడియో ఏదన్నా వస్తది అని జెప్పి అనుకున్నారు. దేనికి? ఫౌజీకి. బట్ ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, అను రావిపూడి గారు ఎక్స్‌లో ఒక పోస్టర్ అనేది పెట్టారనమాట. ఇగ ఇమేజ్ అనుకోండి, పోస్టర్ అనుకోండి, వాటెవర్ ఇట్ ఈస్, కానీ ఆ పోస్టర్‌లో చాలా విషయం ఉంది. అసలు అది ఎంత ఖతర్నాకుందంటే, కానీ అందులో ప్రభాస్ అన్న ఫేస్ చూపియాలి. ఇంకెవరుంటారు? ఖచ్చితంగా ప్రభాస్ అన్నే ఉంటారు. ఆ పోస్టర్‌ని డీకోడ్ అయితే మనం చేద్దాం ఇప్పుడు. దాంతో పాటు ఆయన పెట్టినటువంటి మెసేజ్ ఏంటి అనేది కూడా చూద్దాం. జనరల్‌గా ఏందంటే చాలామంది ఫ్యాన్స్ ఎవరికి వాళ్ళే ఇగ విపరీతంగా ఎక్స్‌లో వాటిలో వీటిలో మెసేజ్‌లు అయితే పెట్టేసుకున్నారు. ఆగస్టు 15కి ఏదన్నా వస్తది, గ్లిమ్స్ వస్తది, లేకపోతే ఒక ట్రైలరో, టీజరో, లేకపోతే వెయిటింగ్ గదా! జనాలు ఎట్లా అంటే కసిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి జనరల్‌గా ఏందంటే ప్రభాస్ అన్న ఫ్యాన్సే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మళ్ళా ఈ సినిమా ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే సినిమాకి పడదు. వేరే సినిమా మా సలార్ ముందు మీది ఇదెంతరా, మీ దీని ముందు మాది అదెంతరా అని చెప్పి అట్లా వాళ్ళే కొట్టుకుంటా అంటారు. ఎండ్ ఆఫ్ ద డే అందరూ ప్రభాస్ అన్న ఫ్యాన్సే వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ బట్ ఇప్పుడు ఈ ఫౌజీకి కూడా డిఫరెంట్ ఫ్యాన్స్ ఉన్నారనమాట. అంతకుముందు కూడా పెట్టారు ఎవరో ఫౌజీ ఫ్యాన్స్ కూడా, అసలు మా ఫౌజీది ఒక్క పోస్టర్ రిలీజ్ కానివ్వండి రా బై చూసుకుందాము అన్నట్టు. ఇప్పుడు నిజంగా అదే అనిపిస్తుంది. చూస్తే అసలు ఆ పోస్టర్ గాని చూస్తే కనీసం అది ఒక 2 రోజుల్లోనే 1000 కోట్లకి వెళ్ళిపోతుందేమో. మొత్తానికి ఓవరాల్‌గా 2, 3 వేల కోట్లు మాత్రం ఖచ్చితంగా కొడుతుంది. గ్యారంటీ రాసి పెట్టుకోండి. గ్యారంటీ దగ్గర 1500, 2000 కోట్లు మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా కొడుతుందని నేనైతే అనుకుంటున్నా. సో ఒక్కసారి ఈయన ఏం రాశారంటే, మన రాఘవపూడి గారు మన ఫౌజీ టీమ్. సో ఇప్పుడు ఈ ఫౌజీ టీం నుంచి వచ్చినటువంటి ఎక్స్‌పోస్ట్‌లో వాళ్ళు ఏం పెట్టారంటే, బిఫోర్ ఫ్రీడమ్ బికమ్ ఏ సెలబ్రేషన్ ఇట్ వాజ్ ఏ బ్యాటిల్. అంటే జనరల్‌గా మన ఫ్రీడమ్ అనేది మంచి సెలబ్రేషనే కదా! సో ఆ సెలబ్రేషన్స్ అనేది మన రావటానికి దానికన్నా ముందు ఎంత బ్యాటిల్ జరిగింది, ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతమంది పోరాడారు, స్వాతంత్ర సమరయోధులు ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్కళ్ళు అసలు జైలుకెళ్ళి వాళ్ళ జీవితాలని త్యాగం చేసేసి, అంటే ఇవాల్టి రోజున మనం ఈ ఎంజాయ్ చేస్తున్నటువంటి ప్రతి ఫ్రీడమ్‌కి వెనకాల ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళు చనిపోయిన వాళ్ళున్నారు, ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళున్నారు, జైలుకెళ్ళి అష్టకష్టాలు పడ్డ వాళ్ళున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళున్నారు. కానీ వాళ్ళందరూ వాళ్ళ స్వార్థం కోసం బతకకుండా మనకి ఇప్పుడున్నటువంటి లైఫ్ ఏదైతే ఉందో అది ఇవ్వటం కోసం బతికారు. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా లంచాలు అంటారు, రాజకీయాలు. అప్పుడు వాళ్ళతోని పోరాడమేమో కానీ ఇప్పుడు కూడా చూడండి మళ్ళీ అవే జరుగుతున్నాయి. ఏవో ధర్నాలు అంటారు, లేకపోతే మొన్న కూడా జంతర్ మంతర్ కదా. సరే ఇక అదంతా డిఫరెంట్ స్టోరీ. కానీ సెల్యూటింగ్ ద స్పిరిట్ ఆఫ్ ఎవ్రీ ఫౌజీ హూ ఫాట్ ఫర్ అవర్ టుమారో. సో అది చూడండి, అంటే ప్రతి ఒక్క సైనికుడు నిజంగా ఎంతమంది సైనికులు ఎట్లా పోరాడారండి పాపం. వాళ్ళ జనరల్గా సైనికులు అనే వాళ్ళకే మనం ఎప్పుడైనా సరే 2 చేతులు అయితే మొక్కువచ్చు వాళ్ళకి. అసలు నిజంగా ఎంతమందికి తెలుసో మీకు, నాకైతే తెలియదు. వాళ్ళు -డిగ్రీ టెంపరేచర్లలో, కొండల మీద, ఎక్కడెక్కడో మంచు కొండలలో, ఎండల్లో, అడవుల్లో. ఎందుకంటే దేశానికి చుట్టూ ఉంటుంది కదా, డిఫరెంట్ ఫారెస్ట్ ఉండొచ్చు, లేకపోతే బోర్డర్గా వాటర్ ఉండొచ్చు, బోర్డర్గా మంచు కొండలు ఉండొచ్చు. అసలు అలాంటి ఏరియాలలో ఉంటారు వాళ్ళు. అందరిని ఇక్కడేమో అందరూ లంచాలు గించాలని చెప్పేసి బాగా తినేసేసి, బాగా సంపాదించేసేసి అందరూ బిల్డింగులు కట్టుకొని డబ్బుల కోసం కొడగజేస్తున్నారు. కానీ వాళ్ళు అక్కడ చూడండి పాపం దేశం కోసం, అంటే దేశభక్తిని నిరూపించుకోవడం కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. వాళ్ళు అక్కడ అంత ఇదిగా కాపలాగా అయిపోతే ఇక్కడ ఎవడు ప్రశాంతంగా ఉండలేరు. అందుకని చెప్పేసి వాళ్ళకి అసలు ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ నిజంగా ఎవరికైనా మనం లైఫ్లో రుణపడి ఉంటాము అంటే మాత్రం ఫౌజీస్కే రుణపడి ఉంటాం అనమాట ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండబట్టే మనం ఇక్కడ ప్రశాంతంగా. మీకు గుర్తుందో లేదో, మేజర్ చంద్రకాంత్ అని మన ఎన్టీఆర్ గారిది మోహన్ బాబుది సినిమా ఉంటుంది. దాంట్లో మోహన్ బాబు గారు అది మన విలను ఎన్టీఆర్ గారిని ఆఫ్టర్ ఆల్ ఒక సరిహద్దుకి కాపలావాడివి అది ఇది అని ఒక డైలాగులు కొడుతుంటే అప్పుడు అంటాడు, ఏ జ్ఞానేశ్వరరావు అని ఎన్టీఆర్ గారు అంటారు అనమాట. మేము అక్కడ కాపలా కాస్తూ కూర్చోబట్టే నువ్వు ఇక్కడ హాయిగా సెంటర్లో కార్లు తడిగుడ్డేసుకుని కూర్చున్నావు ప్రశాంతంగా. మేము అక్కడ అంత కష్టపడుతున్నాం కాబట్టి నువ్వు ఇక్కడ ఇంత హ్యాపీగా ఉన్నావు అని డైలాగులు ఉంటాయి. ఖతర్నాకుంటాయి డైలాగులు, అసలు మామూలుగా కూడా కాదు. అలాంటి మేజర్ని నువ్వు రెస్పెక్ట్ చేయవా అంటాడు అనమాట. సో నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్, వందనాలు అందరికీ. నెక్స్ట్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎస్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. టీమ్ ఫౌజీ గ్రాండ్ రిలీజ్ వరల్డ్ వైడ్ ఆన్ 3rd December 2026. అబ్బా, 3rd December దగ్గరకు వచ్చేసింది. అసలు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆగలేరు. ఇప్పుడు మనం ఫోటో చూద్దాం. ఫోటో సంగతి ఏంటంటే, రైట్ చూడండి,
యాక్చువల్‌గా ఈ ఫోటో ఆహ్, చాలా డిఫరెంట్‌గా ఉంది. అంతకుముందు ఒక ఫోటో రిలీజ్ చేశారు. మొత్తం సెన్సేషన్ అయిపోయింది. వరల్డ్ వైడ్ ఇంటర్నెట్ అంతా దుమ్ము దుమ్ము లేచిపోయింది. ప్రభాస్ అన్న అలా లుంగీతోని కూర్చొని, సో, చేతిలో ఇలా గన్ను పట్టుకుంటే షర్ట్ ఉండకుండా అంత బ్లడ్ ఇంక మొత్తం చుట్టూ బాడీలుంటాయి. ఇప్పుడు ఈ ఫోటో చూడండి. మీరు ఒకటి గమనించారా? ఫౌజీ డ్రెస్‌లో లేడక్కడ. అదే. అదే గ్రేట్‌నెస్ అనమాట. డైరెక్టర్ టాలెంట్ చూడండక్కడ. దీంట్లో బనీనేసుకున్నాడు. మెడలో జంజం కనబడుతుంది. కింద పంచ కట్టుకొనున్నాడు. మొత్తం బ్లడ్‌తోని తడిసిపోయింది. కానీ ఫేస్ చూపెట్టలేదు. ఫేస్ ఎవరిది? పక్కా. బాడీ చూస్తే తెలిసిపోద్ది. ఆ కండలు ఇట్లా చూడండి, బైసెప్స్, ట్రైసెప్స్ చూస్తేనే అర్థమైపోతది అది ప్రభాస్ అన్న అని. హ్మ్. ఇటొక గన్ను, ఇటొక గన్ను. అలా పట్టుకున్న లుక్కు అసలు మైండ్ బ్లోయింగ్. ఆ హ్యాండ్స్ గాని చూడండి, ఒక హ్యాండ్ ఇలా గన్నుని ఇలా పట్టుకొని, ఇంకొక హ్యాండ్ కిందకి అంటే అబ్బా! ఎనక చూడండి యుద్ధ భూమి బ్యాటిల్ అని ఇందాక దాంట్లో పెట్టారు కదా! మన ఎక్స్‌పోస్‌లో పెట్టారు కదా ఆయన. ఆ బ్యాటిల్. అక్కడ బ్యాటిల్ అనమాట. గాంధీ గారు అటువైపు వెళ్ళిపోతున్నారు. ప్రభాస్ అన్న ఇటువైపు వస్తున్నాడనమాట. అంటే గాంధీ గారు ఏంటి అంటే అహింస వద్దు, మనం మామూలుగా మనం ఫైట్ చేద్దాము అని చెప్పేసి నిరాహార దీక్షలు చేయటము, సత్యాగ్రహాలు చేయటము ఆయన వేలో ఆయన చేశారు. ఇవాళ రోజున మన స్వాతంత్రం నిజంగా అందరితో పాటు ఎవరెవరైతే దానికోసం కష్టపడ్డారో దాంతోపాటు గాంధీ గారు, అందుకే చూడండి మీరు ఎక్కడికి పోయినా గాంధీ గారి ఫోటో కంపల్సరీ ఉంటుంది. మన నోట్ల మీద కూడా ఉంటుంది. ఆయన పడ్డటువంటి శ్రమ, మన దేశానికి స్వాతంత్రం కోసము అహింస అన్నీ చేశారు. దాంతోపాటు భగత్ సింగ్ అనో లేకపోతే ఆజాద్ అని రకరకాల చాలామంది ఫైట్లు అయితే చేశారు. సో, ఇప్పుడు ప్రభాస్ అంటే ఈ ఫోటోలో నాకు అర్థమైంది ఏంటంటే గాంధీ గారు వీళ్ళు ఇట్లా వినటట్లేరు, వీళ్ళని ఎల్లగొట్టాలంటే రక్తపాతం సృష్టించాలా, నలుగురిని లేపితే కానీ వీళ్ళు భయపడరు, మీరు వెళ్ళి ప్రశాంతంగా కూర్చోండి, నేను చూసుకుంటా ఒక్కొక్కటి సంగతి అని చెప్పేసి మీరు రెస్ట్ తీసుకోండి, అసలు వీళ్ళకి చూపియాలా, మనం అంటే ఏంటో చూపియాలా, టప ఒక 50 మంది 100 మందిని మినిమం ఒక సెకండ్కో నిమిషానికో లేపాలి, లేపితే అప్పుడు భయపడి పారిపోతారు వీళ్ళు. సో అని చెప్పేసి ఈ ఫోటో అలా అంటే మొత్తం చూడండి వెనకంత మంటలు కాలిపోతూ యుద్ధభూమి ఎంత విపరీతంగా అంటే వాళ్ళకి ఎదురుగా వెళ్ళి ఈ ఫౌజీ వాళ్ళతోటి పోరాడాడు అనమాట. పోరాడినటువంటి అక్కడ చూడండి ఏ బెటాలియన్ హూ ఫాట్ ఎలోన్. బెటాలియన్ అంటే జనరల్గా ఏంటంటే ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, 1,00,000 మంది ఉండొచ్చు, మొత్తాన్ని కలిపి ఒక బెటాలియన్ అంటారు. కొన్ని చోట్లకి ఏంటంటే మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం కదా, ఆర్మీని పంపించేటప్పుడు ఇట్లా బెటాలియన్ పంపిస్తూ ఉంటారు అనమాట. కానీ ఇక్కడ ఇతను ఒక్కడే బెటాలియన్. ఏ బెటాలియన్ హూ ఫాట్ ఎలోన్ అంటే ఒక్కడే ఫైట్ చేశాడనమాట. అది అంటే ఒక్కసారి ఊహించుకుని భయ యుద్ధ భూమిలో దగ్గర ఓ 1000 మంది ఉంటే ప్రభాస్ అన్న ఒక్కడే సింగిల్ హ్యాండెడ్కి వెళ్ళి 1000 మందిని లేపేసి వస్తాడే, ఎట్లా ఉంటుంది ఆ సీన్, ఎట్లా ఉంటుంది అసలు రికార్డింగ్ ఎట్లా చూసినా అది వెయిట్ దానికోసం ఎప్పుడు అని ఆ ఒక్క టీజర్ చిన్న ముక్క అసలు చూడాలని ఉంది. నాకైతే మాత్రం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ, బట్ ఈ ఒక్క పోస్టరు నిజంగా ప్రస్తుతానికైతే మాత్రం పండగే. అయితే సినిమా కూడా ఎక్కువ రోజులు లేదు, దగ్గరకు వచ్చేసింది. ఇంకెంత గట్టిగా కొడితే ఇక సెప్టెంబరు, ఆగస్ట్ ఎట్లా అయిపోతుంది, సెప్టెంబర్, అక్టోబరు, నవంబర్, డిసెంబర్ కరెక్ట్గా ఒక 4 నెలలు ఉంది. కానీ ఈ మధ్యలో మోస్ట్ ప్రాబ్లీ రావచ్చు మళ్ళీ టీజర్ కానీ ఏదైనా నెక్స్ట్ మంతో, మరి ఆ నెక్స్ట్ మంతో ట్రైలరో టీజరో ఏదో ఒకటి రావచ్చు. కానీ ప్రస్తుతానికి ఇంటర్నెట్ని షేక్ చేయడానికి, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ని హ్యాపీ చేయడానికి ఈ ఒక్క పోస్టర్ అయితే మాత్రం ఎనఫ్ అనిపిస్తుంది నాకు నిజంగా. అందులో ఎంత ఉందనేది తెలుస్తుంది. అసలు ఆ యుద్ధ భూమిలోంచి మొత్తం బ్లడ్ తోటి, జనరల్ ఫౌజీ డ్రెస్ కాకుండా బ్లడ్తోని, అంటే ఇలా వెళ్ళి నేను సింగిల్గా ఫైట్ చేసి దేశానికి స్వాతంత్రం ఇప్పిస్తా అన్నట్టు బయలుదేరినటువంటి ఒక ఫౌజీ కథ ఖచ్చితంగా ఇదైతే మాత్రం. కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది జనరల్. అంటే దీంట్లో ఈ ఫౌజీకి మళ్ళీ ఒక ఎమోషనల్ టచ్ అనమాట. సో అంటే వెనక ఇప్పుడు భారతీయ సినిమాలు కూడా చూడండి, కమల్ హాసన్ వెనకాల బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఆయనకి మళ్ళీ ఒక లవ్ స్టోరీ, ఒక ఆమెని బట్టలన్నీ ఊడదీసి ఉన్నాయి కదా మన స్వాతంత్రం అప్పుడు, మన ఆడవాళ్ళ బట్టలు తీయడం అవన్నీ చాలా ఉన్నాయి కదా. అలాంటప్పుడు ఆమెని కాపాడిన, మళ్ళీ ఆమెను పెళ్లి చేసుకోవడం, ఇలా కొంత ఎమోషనల్ టచ్ కూడా ఉంటుంది. కానీ ఆ రోజు ఆమెని ఏది బట్టలు ఊడదీసినప్పుడు ఆమెని ఎలాగైతే కాపాడాడో అప్పటి నుంచి చివరి వరకు ఆయన ఏది అంటే అదే మాట మీదే నిలబడి ఉంటుంది. ఆమె కూడా అంత సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో వీళ్ళు స్వాతంత్ర సమరయోధులు, అంతా వీళ్ళు ఎట్లా అంటే కూడా దేశం కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి, ఎప్పుడైనా ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు అనమాట. అంత
ఇదిగా ఉంటారు వీళ్ళు. సో, మన దేశం కోసం చాలా ఎంతమంది ఫౌజీలు త్యాగాలు చేశారండి నిజంగా. సో, అది ఫ్రెండ్స్ మొత్తానికి ఫౌజీ. సో, ఇది గనక మీకు నచ్చితే మాత్రం హానెస్ట్‌గా ఒక నలుగురు ప్రభాస్ ఫ్యాన్స్‌కి షేర్ అయితే చేయండి. మనం వెయిట్ చేద్దాం 'ప్రభాస్' అన్న సినిమా కోసం. ఖచ్చితంగా నేనైతే మాత్రం వెయిట్ చేస్తా ఉన్నా. నాకు ఈ పోస్టర్ చూసిన తర్వాత ఎప్పుడు ఒక టీజర్ చూడాలి. ఒక్క నిమిషం టీజర్ అన్న ప్లీజ్ అనురాగ్ గారు ప్లీజ్ ఒక్క నెల రోజుల్లో ఇయ్యండి అని మాకైతే అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటారో కింద కామెంట్‌లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బై బై. హావ్ ఎ గుడ్ డే.